2025 జూన్ 13న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 10 డేస్ వార్ స్టార్ట్ అయింది. ఈ వార్‌లో ఇజ్రాయెల్ జస్ట్ 5 డేస్‌లో ఇరాన్ ఎయిర్ స్పేస్ ఆక్యుపై చేసి ఎయిర్ సుపీరియారిటీ ప్రకటించింది. 10 రోజుల్లో ఇరాన్ ఆకాశంలో ఇరాన్ విమానాలు కాకుండా ఇజ్రాయెల్ విమానాలే తిరిగాయి. ఇంత త్వరగా పవర్‌ఫుల్ రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్‌ని డెస్ట్రాయ్ చేసి ఇరాన్ ఎయిర్ స్పేస్‌ని ఆక్యుపై చేయడానికి ముఖ్య కారణం ఇజ్రాయెలీ F-35I అడీర్ విమానాలు. F-35 లైట్నింగ్ II ఒక అమెరికన్ మేడ్ ఫైటర్ జెట్. ఈ యుద్ధ విమానాన్ని అమెరికాకి చెందిన లాక్‌హీడ్ మార్టిన్ అనే కంపెనీ తయారు చేస్తుంది. బట్ అమెరికా తయారు చేసిన ఈ యుద్ధ విమానాలను మోడిఫై చేసింది ఇజ్రాయెల్. అలా ఇజ్రాయెల్ మోడిఫై చేసిన F-35A లైట్నింగ్ II యుద్ధ విమానాలే F-35I అడీర్. F-35I అడీర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన F-35 మోడల్. నిజానికి ఇజ్రాయెల్ మోడిఫై చేసిన ఈ యుద్ధ విమానం అమెరికా F-35 కంటే పవర్‌ఫుల్. అమెరికన్ F-35s యొక్క మిషన్ రెడీ రేట్ జస్ట్ 50% మాత్రమే. అంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్, నేవీలోని అన్ని F-35స్‌లో జస్ట్ సగం మాత్రమే ఎప్పుడైనా రెడీగా ఉంటాయి. రీసెంట్‌గా ఇండియాలో స్ట్రక్ అయిన యూకే F-35 మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 40 రోజుల వరకు ఈ యుద్ధ విమానం ఇంచు కూడా కదలలేదు. బట్ అదే ఇజ్రాయెల్ విషయానికొస్తే ఇజ్రాయెల్ F-35s మిషన్ రెడీ రేట్ దాదాపు 90%. అంటే దాదాపు అన్ని యుద్ధ విమానాలు యుద్ధం ఎప్పుడొచ్చినా రెడీగానే ఉంటాయి. మిషన్ రెడీ రేటే కాదు, ఇజ్రాయెల్ F-35 యొక్క కాంబాట్ సక్సెస్ రేట్ 100%. ఇరాన్‌తో జరిగిన 10 డేస్ వార్‌లో 4 F-35స్‌ని కూల్చేశామని ఇరాన్ చెప్పినా దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇజ్రాయెలీ అఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కోల్పోలేదు. అత్యంత శక్తివంతమైన రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ ముందు అమెరికన్ F-35s అయితే దొరికిపోయేవేమో కానీ ఇజ్రాయెలీ F-35s మాత్రం జస్ట్ 5 డేస్‌లో అన్ని ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్స్‌నే లేపేశాయి. జస్ట్ ఇరానే కాదు, మిడిల్ ఈస్ట్‌లో ఎన్నో శత్రు దేశాల్లోకి ఈజీగా జొరబడుతుంది ఇజ్రాయెల్. ఆఖరికి ఖతార్‌లో కూడా. అసలు ఇంత పవర్‌ఫుల్‌గా F-35ని ఇజ్రాయెల్ ఎలా మోడిఫై చేసింది? ఇజ్రాయెలీ F-35s ఎందుకంత పవర్‌ఫుల్? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలే ఉంటాయి. ఇజ్రాయెల్ చుట్టూ దాదాపు 14 అరబ్ కంట్రీస్ ఉంటాయి. వీటిలో చాలా దేశాలు ఇజ్రాయెల్‌కి బద్ధ శత్రువులు. జస్ట్ 5 అరబ్ కంట్రీస్‌తోనే ఇజ్రాయెల్‌కి డైరెక్ట్ బోర్డర్స్ ఉన్నా మిడిల్ ఈస్ట్‌లో బోర్డర్స్‌తో సంబంధమే లేదు. సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ దాకా నిమిషాల్లో రీచ్ అవుతాయి. ఇజ్రాయెల్ జనాభా చుట్టూ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. సో గ్రౌండ్ ద్వారా యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ ఎదుర్కోవటం చాలా కష్టం. సరిగ్గా 1973లో కూడా ఇదే జరిగింది. ఇజ్రాయెల్‌పై యుద్ధం స్టార్ట్ చేసిన ఈజిప్ట్ అలాగే సిరియాని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ చాలా కష్టపడింది. చివరికి ఫైటర్ జెట్స్ ద్వారానే ఇజ్రాయెల్ ఈ దేశాలను ఓడించింది. సో ఇజ్రాయెల్ ఎన్నో అనుభవాల నుండి తెలుసుకునింది. మిడిల్ ఈస్ట్‌లో గెలవాలంటే కావాల్సింది పవర్‌ఫుల్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే. దీంతో ఇజ్రాయెల్ ఎక్కువ ఎయిర్ ఫోర్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉండే శత్రు దేశాలలో ఎక్కువ శాతం రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌నే వాడతాయి. సో ఇజ్రాయెల్ జెట్స్‌ని ఈ దేశాలు కూల్చేసే అవకాశం ఉంది. దీంతో ఇజ్రాయెల్ ఇలాంటి రిస్కీ ఏరియాస్‌లో అటాక్స్ చేయడానికి అమెరికన్ F-35 స్టెల్త్ ఫైటర్స్‌ని కొనింది. బట్ అలా అని అమెరికన్ F-35s ఇజ్రాయెల్‌కి సూట్ అవ్వవు. ఎందుకంటే అమెరికన్ F-35ని అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అలాగే అమెరికన్ జియోగ్రఫీకి తగ్గట్టుగా డిజైన్ చేశారు. దీంతో ఇది మిడిల్ ఈస్ట్‌కి సూట్ అవ్వదు. ఇజ్రాయెల్‌కి అస్సలు సూట్ అవ్వదు. ఇందాక చెప్పినట్లు అమెరికన్ F-35s యొక్క మిషన్ రెడీ రేట్ జస్ట్ 50% మాత్రమే. సో వీటిని నమ్ముకుంటే ఇజ్రాయెల్‌కి చాలా కష్టం. ఇజ్రాయెల్‌పై ఏ టైంలో అయినా ఎటు నుండైనా అటాక్ రావచ్చు. సో అన్నిటికి రెడీగా ఉండాలి. దీంతో ఇజ్రాయెల్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుండి ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుంది. ఈ పర్మిషన్‌ని అమెరికా ఇజ్రాయెల్‌కి మాత్రమే ఇచ్చింది. ఈ పర్మిషన్ F-35ని ఫుల్లీ మోడిఫై చేయడానికి. F-35 యొక్క టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అలాగే కాంబాట్ సిస్టమ్స్ అన్నిటిని లోకల్ టెక్నాలజీస్‌తో ఇంటిగ్రేట్ చేయడానికి. దీంతో ఇజ్రాయెల్ ఈ F-35స్‌ని ఫుల్‌గా మోడిఫై చేసింది. ఈ మోడిఫికేషన్స్‌లో మొదటిది ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్. ప్రతి F-35 లైట్‌ని BAE సిస్టమ్ అలాగే A/ASQ-239 ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా మంచి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమే. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఈ సిస్టమ్‌ని మరింత అడ్వాన్స్ చేయడానికి ఇందులో ఇజ్రాయెలీ సొంత ఎల్బిట్ సిస్టమ్స్‌ని ఇంటిగ్రేట్ చేసింది. ఈ ఎల్బిట్ సిస్టమ్ స్పెసిఫిక్‌గా మిడిల్ ఈస్ట్‌లో ఉన్న రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. 2018 మే 22న ఇజ్రాయెల్ F-35 యుద్ధ విమానాన్ని సిరియాపై వాడి కాంబాట్‌లో F-35 వాడిన మొట్టమొదటి దేశమైంది. మరోపక్క అమెరికన్ F-35స్‌లో ఇప్పటికీ ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అదే టైంలో ఇజ్రాయెల్ శత్రు దేశాలలో రిస్కీ ఎయిర్ స్పేసెస్‌లో కూడా కాంబాట్ మిషన్స్ కంప్లీట్ చేస్తుంది. F-35 ద్వారా ఒక డ్రోన్‌ని అలాగే ఒక మిసైల్‌ని షూట్ డౌన్ చేసిన దేశం ఇజ్రాయెలే. అమెరికన్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ అంతా ముందే ప్రోగ్రామ్డ్‌గా ఉంటుంది. అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తుంటే ఏం చేయాలో ప్రోగ్రామ్ చేసే ఉంటుంది. దానికి తగ్గట్టుగా కంప్యూటర్ సిస్టమ్స్ వర్క్ చేస్తాయి. దీన్ని కూడా ఇజ్రాయెల్ మోడిఫై చేసింది. ఇజ్రాయెలీ F-35s AI అలాగే ఇంటెలిజెన్స్‌తో కలిసి రాడార్ బిహేవియర్‌ని బట్టి ముందే ప్రమాదాన్ని పసిగడతాయి. అలా పసిగట్టి దానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు కంప్యూటర్ సిస్టమ్సే కౌంటర్ రెడీ చేస్తాయి.
దీనివల్ల ఎనిమీ టాక్టిక్స్‌ని కూడా ఈ యుద్ధ విమానం కనిపెడుతుంది. దీంతో మిగిలిన ఆపరేషన్స్‌కి కూడా ఎనిమీ టాక్టిక్స్‌కి అగెయినెస్ట్‌గా ఆపరేట్ అవుతాయి. ఇలా ముందే కనిపెట్టడం ద్వారా ఇజ్రాయెల్ F-35 కాంబాట్ క్యాపబిలిటీ అమెరికన్ F-35 కంటే చాలా ఎక్కువ. అమెరికన్ విమానాలు జస్ట్ ఉన్న వాటినే పాటిస్తాయి. బట్ ఇజ్రాయెల్ విమానాలు ముందే ప్రమాదాన్ని కనిపెట్టి దానికి కొత్త సొల్యూషన్స్ వాటంతట అవే క్రియేట్ చేస్తాయి. దీంతో ఈ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అప్డేట్ F-35 క్యాపబిలిటీని మరింత అడ్వాన్స్ చేసింది. ఇందువల్లే అమెరికన్ ప్లేన్స్ కూడా చేయలేని ఆపరేషన్స్ ఇజ్రాయెలీ ప్లేన్స్ చేసి చూపించాయి. ఇక రెండవది ఫ్యూయల్ ట్యాంక్. ఫ్యూయల్ ట్యాంక్ మీద ఇజ్రాయెల్ చేసిన మోడిఫికేషన్ F-35 క్యాపబిలిటీని మరింత పెంచింది. స్టాండర్డ్ F-35 యొక్క రేంజ్ 1500 నుండి 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బట్ మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ శత్రువులు అంతకంటే దూరంగా ఉంటారు. ఒకవేళ అంత దూరం ఆపరేషన్‌కి వెళ్ళినా తిరిగి రావాలంటే రీఫ్యూయలింగ్ కావాలి. ఈ రీఫ్యూయలింగ్ ప్లేన్స్ మిసైల్స్‌కి ఈజీ టార్గెట్స్ అవుతాయి. సో రీఫ్యూయలింగ్ ప్లేన్స్ లేకపోతే ఈ ఫైటర్ జెట్స్‌కి లాంగ్ మిషన్స్‌కి ఫ్యూయల్ సరిపోదు. దీంతో ఇజ్రాయెల్ ఇంజినీరింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. ఇజ్రాయెల్ F-35కి 2 రకాల ఫ్యూయల్ ట్యాంక్స్ ఏర్పాటు చేశారు. ఒకటి 420 గ్యాలన్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్. ఈ ట్యాంక్‌ని ఎల్బిట్ సిస్టమ్స్ తయారు చేసింది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వింగ్స్ కింద ఉంటుంది. ఈ ట్యాంక్‌లోని ఫ్యూయల్‌ని లాంగ్ డిస్టెన్సెస్‌లో మిషన్‌కి ఎనిమీ టెరిటరీ దాకా రీచ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. ఎనిమీ టెరిటరీలోకి ఎంటర్ అవ్వడానికి ముందు దీన్ని ఎజెక్ట్ చేసేయొచ్చు. దీంతో వన్ వే ఫ్యూయల్ ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ఎనిమీ టెరిటరీలో స్టెల్త్ మోడ్‌కి ఈ ట్యాంక్ అడ్డంగా ఉండదు. రెండవ ట్యాంక్ 800 గ్యాలన్స్ ఇంటర్నల్ ట్యాంక్. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అలాగే లాక్‌హీడ్ మార్టిన్ కలిసి డెవలప్ చేశాయి. ఈ ట్యాంక్ స్టెల్త్ ఫీచర్‌ని ఏమాత్రం కాంప్రమైజ్ చేయకుండా ప్లేన్ ఫ్యూసెలాజ్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ 2 ట్యాంక్స్ వల్లే రీఫ్యూయలింగ్ లేకుండా ఇజ్రాయెలీ ప్లేన్స్ 2025లో 2300 కిలోమీటర్స్ దూరంలో ఇరాన్ లోపల ఉన్న మస్దోద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇరాన్ రీఫ్యూయలింగ్ ప్లేన్‌పై అటాక్ చేసింది. ఇంత లాంగ్ రేంజ్ ఇజ్రాయెలీ F-35స్‌కి మాత్రమే ఉంది. అమెరికన్ F-35స్‌కి చాలా సార్లు రీఫ్యూయలింగ్ అవసరం. ఇక మూడవది స్పేర్ పార్ట్స్. ప్రపంచంలో ఉన్న అన్ని F-35 లైట్నింగ్ విమానాలకు స్పేర్ పార్ట్స్ కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ పార్ట్స్ అన్నీ లాక్‌హీడ్ మార్టిన్ నుండి చాలా పెద్ద కాంప్లెక్స్ ఛానెల్స్ ద్వారానే రావాలి. ఈ కాంప్లెక్స్ ఛానెల్ ద్వారా పార్ట్స్ రావడానికి నెలల టైం పడుతుంది. కొన్నిసార్లు సంవత్సరాల టైం కూడా పడుతుంది. యూకే F-35 ఇండియాలో స్టక్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణమే. దీంతో ఇజ్రాయెల్ ఈ ప్రాబ్లమ్‌ని చాలా స్మార్ట్‌గా సాల్వ్ చేసుకుంది. ఇజ్రాయెల్‌కి ఇలాంటి హ్యూజ్ డిలేస్ ఒక యుద్ధం టైంలో జరిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. స్పేర్ పార్ట్స్ మెయింటెనెన్స్‌ని సొంతగా ఇజ్రాయెల్‌లోనే చేసే ఎబిలిటీ సాధించింది. దీంతో స్పేర్ పార్ట్స్ అన్ని లోకల్‌గా ఇజ్రాయెల్‌లోనే దొరుకుతాయి. అలాగే మెయింటెనెన్స్ అంతా చిన్న ప్రాబ్లమ్ నుండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ దాకా ఇజ్రాయెలీ టెక్నీషియన్స్, ఇంజినీర్స్ నెవాటిమ్ ఎయిర్ బేస్‌లోనే కంప్లీట్ చేసేస్తారు. దీనివల్ల ఇజ్రాయెలీ ప్లేన్స్‌కి మెయింటెనెన్స్ డిలేస్ అనేవి ఉండవు. నంబర్ 4 కోఆర్డినేషన్. ఇజ్రాయెల్ చేసిన అప్డేట్స్‌లో ఇంటెలిజెన్స్ కూడా ఒకటి. ఇందాక చెప్పినట్లు ఇజ్రాయెలీ F-35 ప్రమాదాన్ని ముందే పసిగట్టి దానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్ కౌంటర్ రెడీ చేస్తాయి. ఇది జస్ట్ ఒక F-35 చేసినా ఈ ఇన్ఫర్మేషన్ వెంటనే అన్ని ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్‌కి వెళ్ళిపోతుంది. F-15, F-16స్‌కి కూడా వెళ్తుంది. ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అందరు పైలట్స్‌కి యూజ్ అవుతుంది. అలాగే ఇజ్రాయెల్ డెవలప్ చేసిన సిస్టమ్స్ ద్వారా ఇజ్రాయెలీ F-35s ఏ ఇజ్రాయెలీ ఫైటర్ జెట్‌తో అయినా ఇన్ఫర్మేషన్, లొకేషన్స్ షేర్ చేయగలదు. అంతేకాదు అన్ని ప్లేన్స్ కమాండ్ కంట్రోల్‌తో కోఆర్డినేషన్‌తో ఆపరేట్ చేయగలవు. నంబర్ 5 కాంబాట్ ఎక్స్‌పీరియన్స్. ఇజ్రాయెల్ ఎప్పుడు ఎనిమీస్‌ని, థ్రెట్స్‌ని అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్నో కాంబాట్ మిషన్స్ ఇజ్రాయెల్ కండక్ట్ చేసింది. ఇరాన్‌లో 10 డేస్ వార్‌లో ఇజ్రాయెలీ F-35s చాలా సార్లు ఇరాన్ ఎయిర్ స్పేస్‌లో ఫ్లై చేశాయి. ఇజ్రాయెల్‌పై ఎప్పుడూ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇజ్రాయెలీ F-35స్‌కి అలాగే F-35 పైలట్స్‌కి కాంబాట్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్కువ. ఈ కాంబాట్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఈ ఫైటర్ జెట్స్‌ని మరింత కేపబుల్‌గా చేసింది. అమెరికన్ F-35 పైలట్స్‌కి ఇంత కాంబాట్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఈ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇజ్రాయెల్ ప్లేన్‌లో ఉన్న మరిన్ని ఫాల్ట్స్‌ని ఐడెంటిఫై చేసి మరిన్ని అప్డేట్స్ చేస్తుంది. నంబర్ 6 టెక్నాలజీ అప్డేట్స్. అమెరికన్ ప్లేన్స్‌కి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇజ్రాయెల్ చేసిన మోడిఫికేషన్స్ వల్ల ఈజీగా టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్స్ అప్డేట్ చేయొచ్చు. దీంతో ఇజ్రాయెలీ F-35s అన్నీ ఎప్పుడూ టెక్నాలజీ పరంగా ముందే ఉంటాయి. నంబర్ 7 ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్. F-35 ఒక అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్. అయినప్పటికీ ఇజ్రాయెల్ దీనికి మరింత అడ్వాన్స్డ్ స్టెల్త్ కౌంటర్ మెజర్ ఫీచర్స్ యాడ్ చేసింది. అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్స్ అలాగే రాంగ్ సిగ్నల్స్ సెండ్ చేసే సిస్టమ్స్ కూడా ఇజ్రాయెల్ యాడ్ చేసింది. వీటి వల్ల దీని స్టెల్త్ ఎఫిషియన్సీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 8 బీస్ట్ మోడ్. స్టెల్త్ మోడే కాదు ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్‌కి బీస్ట్ మోడ్ కూడా ఉంటుంది. రిస్క్ లేని ఎయిర్ స్పేసెస్‌లో, స్టెల్త్ మోడ్ అవసరం లేని ఎయిర్ స్పేసెస్‌లో ఈ బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తారు. ఇందులో ఇంటర్నల్ పేలోడ్‌తో పాటు ఎక్స్టర్నల్‌గా కూడా వెపన్స్ లోడ్ చేసుకుంటారు. దీనివల్ల F-35 యొక్క క్యాపబిలిటీ కంటే ఎక్కువ వెపన్స్ ఇజ్రాయెలీ F-35s క్యారీ చేయగలవు. నంబర్ 9 వెపన్స్. ఇజ్రాయెలీ జెట్స్ పవర్‌ఫుల్ అవటానికి ఇజ్రాయెల్ వాడే వెపన్స్ కూడా కారణం. అమెరికన్ F-35s అమెరికన్ వెపన్స్‌ని క్యారీ చేస్తాయి. బట్ ఇజ్రాయెలీ F-35 స్పెషల్‌గా మిడిల్ ఈస్ట్ కోసమే తయారు చేసిన వెపన్స్‌ని యూజ్ చేస్తుంది. పేలోడ్‌లో తక్కువ స్పేస్‌ని ఆక్యుపై చేస్తాయి. దీంతో ఈ వెపన్స్ F-35 యొక్క స్టెల్త్ మోడ్‌ని ఏమాత్రం కాంప్రమైజ్ చేయవు. అలాగే దాడి ప్రెసైజ్‌గా ఉంటుంది. ఇంటర్నల్ పేలోడ్‌లో కూడా ఒకేసారి చాలా వెపన్స్‌ని క్యారీ చేయగలదు ఇజ్రాయెలీ F-35.
ప్లానింగ్. ఇజ్రాయెల్ F-35s పవర్‌కి మరొక కారణం ప్లానింగ్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాడి, టాక్టిక్స్ వాడి మిషన్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్లానింగ్ కూడా F-35 ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తాయి. సో, ఈ అప్‌గ్రేడ్స్ చూసాక ఇజ్రాయెల్ చేసిన అప్‌గ్రేడ్స్‌నే అమెరికన్ F-35స్‌లో కూడా తీసుకురావాలని అమెరికన్ డిఫెన్స్ మినిస్ట్రీ అనుకుంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.